ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం పరమేశ్వరుని యొక్క కొన్ని శక్తివంతమైన మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం మేలిం శంకరాయ నమః శివాయ. మరొక్కసారి విందాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం మేలిం శంకరాయ నమః శివాయ. అనగా, ఓ పరమేశ్వర, జ్ఞానమెనడి జ్యోతితో అజ్ఞానాన్ని తరిమివేసి నా మనసు యొక్క కన్నులు తెరిచి ఆధ్యాత్మిక జ్యోతి వైపు నన్ను నడిపించమని నీకు నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం చంద్రాననార్ధదేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానలనేత్రాయ చంద్రార్ధశిరసే నమః. మరొక్కసారి విందాం. చంద్రాననార్ధదేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానలనేత్రాయ చంద్రార్ధశిరసే నమః. అనగా, చంద్రుని వంటి ముఖం కలిగిన పార్వతీదేవి యొక్క దేహంలో అర్ధభాగం కలవాడు, చంద్రకిరణం వలె తెల్లని ఆకృతి కలవాడు, చంద్రుడు, సూర్యుడు మరియు అగ్ని త్రినేత్రములుగా కలవాడైన పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను. తర్వాత మంత్రం నమః శివాయ శంకరాయ నమస్కారః అఖిలాంగో నాథాయ నమస్కారః శివాయ నమః శంకరాయ నమస్కారః. మరొక్కసారి విందాం. నమః శివాయ శంకరాయ నమస్కారః అఖిలాంగో నాథాయ నమస్కారః శివాయ నమః శంకరాయ నమస్కారః. అనగా, శంకరునకు నమస్కరిస్తున్నాను. బ్రహ్మాండానికి దేవుడైన పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను. శంకరునకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా ఏకాగ్రత మరియు ఆత్మస్థైర్యం వృద్ధి చెందును. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగిపోవును, మనశ్శాంతి లభించును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమః శివాయ.